జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పౌరసత్వ సవరణ చట్టం, దీనినే మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే షార్ట్ కట్లో సిఏఏ అని అంటాం అన్నమాట. ఈ పౌరసత్వ సవరణ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, పొరుగు దేశాలలో మతపరమైన వేధింపులు తట్టుకోలేక భారతదేశానికి వచ్చినటువంటి శరణార్థులకు మన భారత పౌరసత్వం కల్పించడం. ఈ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. 2019లో పార్లమెంటు ఈ బిల్లును అయితే పాస్ చేసింది. మన దురదృష్టం కొద్దీ మన పొరుగునే ఉన్నటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి బతుకుదెరువు కోసం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చినటువంటి వాళ్లకు భారతదేశ పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ అవకాశం అనేది కేవలం హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, పార్సీలకు, అలాగే క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. గతంలో భారతదేశ పౌరసత్వం పొందాలంటే కనీసం 11 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి. కానీ ఈ కొత్త చట్టం అనేది ఆ సమయాన్ని 5 ఏళ్లకు తగ్గించింది. పైన చెప్పుకున్నటువంటి వర్గాలకు చెందిన వాళ్లకు, అంటే ఎవరికి, హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, అలాగే పార్సీలు, క్రైస్తవులు, వీళ్లకు ఒకవేళ పాస్పోర్టు, వీసాలు వంటి సరైన ప్రయాణ కాగితాలు లేకపోయినా సరే వాళ్ళను ఇకపైన అక్రమ వలసదారులుగా చూడరన్నమాట. ఎందుకంటే వాళ్ళలో జిహాదీలు ఉండరు కదా, ఉగ్రవాదులు అంతకంటే ఉండరు. అయితే ఈ చట్టంలో ముస్లింలను చేర్చల. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఈ 3 కూడా ముస్లిం దేశాలే. అక్కడ మతపరమైనటువంటి అన్యాయాలు, దాడులు జరిగేది హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవుల మీదనే. కాబట్టి వాళ్ళకు మాత్రమే మన భారతదేశంలో పౌరసత్వం పొందేటటువంటి హక్కునైతే కల్పించినారు. నిజానికి ఈ సిఏఏ చట్టం అనేది ఎవరికి కూడా వ్యతిరేకం అయితే కాదు. భారతీయ ముస్లింల పౌరసత్వానికి ఈ చట్టం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా లేదని కేంద్ర ప్రభుత్వం పదే స్పష్టం చేసింది. ఇది కేవలం పౌరసత్వం ఇవ్వడానికి తెచ్చిన చట్టమే తప్ప ఎవరి పౌరసత్వాన్ని కూడా లాక్కోవడానికి కాదు. పైగా ఆ 3 దౌర్భాగ్యపు దేశాలలో చిక్కుకుపోయినటువంటి మన హిందువులను మనం వెనక్కి అయితే తెచ్చుకుంటున్నాం. అవునా కాదా? కానీ ఈ సిఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్ళగొడతారని, వాళ్ళ ఆస్తులను లాక్కుంటారని, వాళ్లను డిటెన్షన్ సెంటర్లో పెడతారని చెప్పి కాంగ్రెస్, అలాగే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర నకిలీ సిక్యులర్ ముఠా అంతా కలిసి దేశంలో పెద్ద గోల చేశారు. అబద్ధ ప్రచారమే కదా వీళ్ళు చేసేదా? వీళ్ళు ఏమైనా దేశాన్ని పనికొచ్చేట్టు చేస్తారా? ముస్లిం మత పెద్దలు కూడా సామాన్య ముస్లింలను రెచ్చగొట్టినారు. వాస్తవం. దీని ఫలితంగానే 2020లో ఢిల్లీలో హిందూ వ్యతిరేక అల్లర్లన్నీ కూడా జరిగినాయి. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగినటువంటి ఈ అల్లర్లు కొన్ని దశాబ్దాల కాలంలో దేశ రాజధానిలో జరిగినటువంటి అత్యంత ఘోరమైన మతపరమైన హింసగా మిగిలిపోయినాయి. ఈ గొడవలు 2020 ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు, అంటే సుమారుగా వారం రోజుల పాటు జరిగినాయి. ఈ దారుణమైన అల్లర్లలో మొత్తం 53 మంది చనిపోయినారు. వందలాది ఇళ్ళు, షాపులు, బండ్లు అన్ని కూడా తగలబెట్టినారు. స్కూళ్ళు, అలాగే మన మందిరాలపైన కూడా దాడులు చేశారు. ఏది మన గుళ్ళపైన. ఈ ఘర్షణలో 700 మందికి పైగా గాయపడినారు. ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించేటువంటి ఛార్జ్ షీట్ లో ఇది దేశ పరువు తీయడానికి, దేశాన్ని అస్థిరపరచడానికి ముందుగానే ప్లాన్ చేసినటువంటి ముందస్తు కుట్ర అని చెప్పేసి స్పష్టంగా చెప్పినారు. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే ఈ అల్లర్లన్నీ కూడా జరగడం మనమందరం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. ఈ గొడవలకు సంబంధించి పోలీసులు మొత్తం 758 కేసులు బుక్ చేసి 2400 మందికి పైగా నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. చూడండి, ఈ విధంగా అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో ముఖ్యమైనవాడే ఉమర్ ఖలీద్. వీడు ఒక పెద్ద జిహాదీగాడు. చూడడానికి ఏదో తిండికి లేక ఎండిపోయిన ఇదేదో అస్థిపంజర మారి ఉంటాడు వీడు. కానీ ఈ నీచుడికి లేనటువంటి చెడు అలవాట్లు ఏవి కూడా లేవు. పైగా వీడు డ్రగ్స్ కు బానిస. ఈ ఉమర్ ఖలీద్ అనేవాడు ఒక కమ్యూనిస్టు స్టూడెంట్ లీడర్. వీడు జేఎన్యూకు చెందినటువంటి నిత్య విద్యార్థి అనమాట. అంటే ఢిల్లీలో పుట్టినటువంటి ఈ ఉమర్ ఖలీద్ గాడు జేఎన్యూలో PhD చేస్తున్నాడు. ఆ PhD అనేది వీడికి ఈ జన్మలో అయితే పూర్తి కాదు, అదైతే వాస్తవం. వీడికి ఏమైనా చదువు సంధ్య ఉండదంటే అది కూడా లేదు. ఏదో పెద్దగా కాంపిటీషన్ లేనటువంటి కోర్సులో చేరి అందులో ఉన్నటువంటి మరో జిహాదీ ప్రొఫెసర్ను పట్టుకొని PhD పేరుతో కాలం అయితే వెళ్ళదీస్తూ ఉంటాడు. ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనలో వీడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషించాడు. 2020 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్, అంటే సూత్రధారి అయితే వీడే. అందుకే
ఈ ఉమర్ ఖలీద్ గాడి పైన కఠినమైనటువంటి యుఏపిఏ చట్టం కింద కేసులన్నీ కూడా పెట్టారు. దాంతో గత 5 ఏళ్లుగా వీడు తిహార్ జైల్లోనే ఉంటా విచారణ అయితే ఎదుర్కొంటున్నాడు. వీడి బెయిల్ అప్లికేషన్లు చాలా సార్లు కోర్టులో అంతా కూడా రిజెక్ట్ అయిపోయినాయి. అయితే ఈ ఉమర్ ఖలీద్ ఇప్పుడు కొత్తగా ఇంకొక నాటకం మొదలు పెట్టాడు. ఒంట్లో బాగోలేనటువంటి తన తల్లిని చూసుకోవడానికి, అలాగే చనిపోయినటువంటి తన మేనమామ కర్మకాండాల్లో పాల్గొనేందుకు కొన్ని రోజుల పాటు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ కోర్టులో అడిగినాడు. చూడండి ఏం ప్లాన్. ఆ విధంగా ఒక్కసారి బెయిల్ వస్తే చాలు, ఇక అక్కడి నుంచి తప్పించుకొని ఇండియాను వదిలిపెట్టేసి పారిపోవాలన్నదే వీడి యొక్క అసలు ప్లాన్. కానీ తాత్కాలిక బెయిల్ ఇవ్వాలన్నటువంటి ఉమర్ ఖలీద్ కోరికను కోర్టు అయితే తిరస్కరించింది. మంగళవారం జరిగినటువంటి విచారణలో అడిషనల్ సెషన్స్ జడ్జి అయినటువంటి సమీర్ బాజ్పేయి గారు ఈ తీర్పునైతే చెప్పినారు. తన తల్లికి జూన్ 2వ తేదీన సర్జరీ జరగాల్సి ఉందని, ఆమె పక్కన ఉండి చూసుకోవడానికి బెయిల్ కావాలని చెప్పేసి ఈ ఉమర్ ఖలీద్ అయితే కోరినాడు. అయితే ఆమెను చూసుకోవడానికి ఉమర్ ఖలీద్ తండ్రితో పాటు 5 మంది అక్కా చెల్లెళ్ళు ఇంట్లోనే అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ లాయరు కోర్టులో అయితే వాదించాడు. చూడండి, వాళ్ళ నాయన 5 మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారంట. ఇంకేంది 80 చూసేదాడా, బాధ్యత కలిగినోడని. మరోవైపు మేనమామ మన్నాంతర కార్యక్రమాలకు హాజరు కావడం అంత తప్పనిసరి ఏమి కాదని, ఒకవేళ అంత ముఖ్యమే అయితే ఆయన చనిపోయినప్పుడే బెయిల్ అడిగి ఉండాలి కదా అని చెప్పేసి కోర్టు అయితే గుర్తు చేసింది. అందుకే ఈ ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ను కోర్టు పూర్తిగా కొట్టేసింది. ఇక్కడ అసలు విశేషం ఏంటయ్యా అంటే, ఈ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావడానికి సరిగ్గా ఒక రోజు ముందే సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసింది. అవి ఏంటయ్యా అంటే, ఈ ఉమర్ ఖలీద్ బెయిల్ అప్లికేషన్లను గతంలో తిరస్కరించేటువంటి పద్ధతి పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. చూడండి, వీళ్ళు పనికొచ్చే పనులు చేయరు, ఇట్లాంటి పనికి మాల పనులే చేస్తారు, పని లేనట్టు. చాలా కాలంగా విచారణ లేకుండా జైల్లోనే మగ్గుతున్న వాళ్ళ విషయంలో బెయిల్ ఇవ్వడం అనేది రూలు, జైల్లో పెట్టడం అనేది మినహాయింపు అనేటటువంటి సూత్రాన్ని పాటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఈ ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వకపోవడం అన్యాయమని, బెయిల్ తెచ్చుకోవడం ఉమర్ ఖలీద్ హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు పరోక్షంగా పేర్కొనింది. అది కూడా ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగేటటువంటి ఒక రోజు ముందే ఈ విధంగా అనడం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. దీని అర్థం ఏంటి అంటే, ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇచ్చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఢిల్లీ కోర్టుకు పరోక్షంగా హింట్ ఇచ్చిందనమాట. కానీ ఢిల్లీ కోర్టు మాత్రం అందుకు ఏం మాత్రం కూడా ఒప్పుకోలే. ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఆ బెయిల్ పిటిషన్ను పూర్తిగా తోసిపుచ్చింది. అది అసలు విషయం. ఎట్లా నిసా మిత్రులారా, సుప్రీంకోర్టు ఏది హింట్ ఇచ్చినా కూడా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ కోర్టు తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.